పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఉద్యోగుల బదిలీపై రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సాలూరులోని నివాసంలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాలకు వీఆర్ఓ, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శులను, అటెండర్లను కూడా నియోజకవర్గాలు దాటి బదిలీ చేస్తారా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆరోపించారు. సాలూరు నియోజకవర్గంలో ఉద్యోగులు ఎన్నుకున్న దేనికి? కక్ష సాధింపు చేయించడానికి ఎమ్మెల్యేకి ఎన్నుకున్నారా? మేము ఎన్నుకున్నాం కాబట్టి మాకు ఎన్నుకోడపడవండి అని ఉద్యోగులు చెప్పాలి. ఇప్పుడు మేము ఎన్నుకున్నాము కాబట్టి మా కుటుంబంలో ఉన్న ఉద్యోగులకు కూడా ఎన్నుకోడపడవండి అని ఓటర్లు వేసిన వాళ్ళు చెప్పాలి. కక్ష సాధింపులు చేయండి అండి. ఎన్నుకున్నందుకు ఎన్నుకోడు పడ్డాను అని. మీరు ఎన్నుకున్నారు దేనికి? ఎన్నుకున్నారు కాబట్టి ఎన్నుకోడు పొడుస్తానంటున్నారు. మీరు నాకు ఎన్నుకున్నారు కాబట్టి ఎన్నుకోడు పడతాను మీరు దిక్కున్న దగ్గర చెప్పుకుని అంటున్నారు. అదేగా జరుగుతుంది. అక్కడ వేధించడం, బాధించడం, కక్ష సాధించడం, అదే కదా ఆమె చేస్తున్నది. ఆమె పరిపాలన అదే, వేధించడం, బాధించడం, కక్ష సాధించడం. ఉద్యోగస్తులు ప్రతి మండలంలో తీస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక దగ్గర మీ సంచారానికి మంత్రి గారికి ఇప్పుడు 2 శాఖలు ఇచ్చారు, 3 శాఖలు ఇవ్వండి, 3వ శాఖ కూడా. ఎలాగ ఉద్యోగాలు తీసేయాలని కూడా ప్రభుత్వం ఆలోచనలు కూడా అదే కదా. ప్రభుత్వం ఆలోచనలు అదే ఉంది కదా. ఇది సాలూరు నియోజకవర్గ ప్రజలు, సాలూరు నియోజకవర్గంలో ఉద్యోగులు ఎన్నుకున్న దేనికి? కక్ష సాధింపు చేయించడానికి ఎమ్మెల్యేకి ఎన్నుకున్నారా? మేము ఎన్నుకున్నాం కాబట్టి మాకు ఎన్నుకోడపడవండి అని ఉద్యోగులు చెప్పాలి. ఇప్పుడు మేము ఎన్నుకున్నాము కాబట్టి మా కుటుంబంలో ఉన్న ఉద్యోగులకు కూడా ఎన్నుకోడపడవండి అని ఓటర్లు వేసిన వాళ్ళు చెప్పాలి. కక్ష సాధింపులు చేయండి అండి. ఎన్నుకున్నందుకు ఎన్నుకోడు పడ్డాను అని.